హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూర్ పేషెన్స్. ఈ రోజు అయితే ఒక మంచి న్యూస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా మా మా మద్దలకి అయితే 9th మంత్ మొన్న సీమంతం జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడైతే డెలివరీ టైం అన్నమాట. సో ఇప్పుడు అన్ని డెలివరీ కోసం అయితే అన్ని ప్యాక్ చేసుకునేసాము. సో ఇంకా పెయిన్స్ అయితే వస్తుందనేసి ఒక చిన్న ఇది ఆడుకున్నాము. సో ఇంక మా తమ్ముడు లగేజ్ అంతా ప్రిపేర్ చేసుకుని నెత్తి మీద పెట్టేసుకున్నాడు. సో ఇంకా డెలివరీకి అయితే బయలుదేరుతున్నాము. సో హాస్పిటల్కి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇంక మా మమ్మీ అయితే ఎదురొచ్చేసింది. సో ఇంకా నేను, మా చెల్లెలు, మా మరదలు, మా తమ్ముడు అందరూ కలిసి హాస్పిటల్కి అయితే బయలుదేరేసాము. సో హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ జరిగిందా, ఏ బేబీ పుట్టింది, ఇవంతా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా వెళ్లే దారిలో బొంతాలమ్మ గుడి ఉంది. సో ఆ అమ్మ అయితే మనం అనుకునేది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. చాలా సత్యమైన తల్లి అనమాట. మనం అనుకుని కోరిన కోరికలు నెరవేరుస్తుంది. సో ఇంకా అక్కడైతే మేము కొనేసి కర్పూరం మండించి దేవునికి అయితే దండం పెట్టుకుని బయలుదేరేసాము. కొంచెం దూరంలోనే అనమాట హాస్పిటల్. సో ఇంకైతే ఇంకా లేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇలా చెప్తుండగానే హాస్పిటల్ అయితే వచ్చేసింది. సో ఇంకా హాస్పిటల్ లోపలికి అయితే మా తమ్ముడు, మా మర్దలు అయితే వెళ్తున్నారు. సో ప్రెసెంట్ మేడం అయితే లేరు, ఇంకా అన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, మా మరదలంతా అయితే సిట్టింగ్ లో కూర్చొని ఉన్నాము. సో ఇంక మా తమ్ముడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి సైన్ అయితే చేస్తున్నారు ఫైల్ పైన. సో ఇంకా అమ్మాయి కొంచెం భయపడుతుంటే అప్పుడప్పుడు కొద్దిగా సిల్లిగా జోక్స్ వేసి కొద్దిగా నవ్వించడానికి అయితే ట్రై చేస్తున్నాడు మా తమ్ముడు. సో ఇంకా నార్మల్ డెలివరీ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడింది. సో వాకింగ్ ఇంకా చేస్తానే ఉంది. ఒక్క రోజంతా పట్టింది అనమాట. ఒక 1 డే అంతా పూర్తిగా అయితే వాకింగ్ చేస్తానే ఉంది. నేనైతే కూడా అంత చేయలేను, నా వల్ల కాదు. నేను ఎప్పుడెప్పుడు పోయి పడుకునేద్దామా అనేసి ఉంటది. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికిందంటే చాలా పోయి పడుకునేస్తాను నేను. సో ఇలా వాకింగ్ చేస్తూ చాలా అయితే అలసిపోయింది. సో కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వచ్చి పడుకునింది. సో ఇంక నేను, మా చెల్లెలు అయితే ఇంకా కొంచెం భయం అనేది ఉంటది కదండి. సో దానికోసం అయితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము. ఇంకా ఆంటీ వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఉండేది నా కొడుకు అనమాట. సో అందరూ కూర్చొని అదే ధైర్యం చెప్తా ఉన్నాము. సో ఇంకా చూసాము, చాలా వరకు నార్మల్ డెలివరీ అయితే మేడం చెప్పారు కొద్దిగా కష్టంగా ఉందనేసి. ఓకే, స్కాన్ చేసి చూసారు. సో నార్మల్ డెలివరీకి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో అందుకని సిజేరియన్ అయితే చేయాలని చెప్పారు. సో అందరూ డిస్కషన్ చేసుకునేసి నిర్ణయం తీసుకొని మేడం అయితే చెప్పమని చెప్పారు. సో అందరూ ఇక్కడైతే ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాము. ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నాము. సో సిజేరియన్ చేయమని. సో సిజేరియన్ అనగానే తనకి చాలా బాధతో ఏడుపు వచ్చేసింది అనమాట. నార్మల్ కోసం ఎంతో ట్రై చేసింది. సో మేము కూడా నార్మల్ డెలివరీ జరగాలనేసి చాలా అంటే చాలా కోరుకున్నాము. బట్ అది కుదరలేదు. సో తనైతే ఇంకా బాగా ఏడ్చేసింది, భయపడిపోయింది అనమాట. సో ఇంక అందరూ కలిసి ధైర్యం చెప్పి అయితే మొత్తానికి ఆపరేషన్ సిజేరియన్ కోసం అయితే పంపించాము ప్రిపరేషన్ కి. సో ఇంకైతే వెళ్ళింది. సో ఇంకా మా మమ్మీ, వాళ్ళ మమ్మీ అందరూ కలిసి ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడ్చే కొద్దికి ఇంకా నాకు కూడా నా వల్ల కూడా కావట్లేదు. సో నేను కూడా ఏడవాల్సి వచ్చింది. సో ఇంకంతా రెడీ అయితే చేశారు. అప్పటికిప్పుడు తను ఏడుస్తూనే ఉంది. సో ఇంకా ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్తున్నారు. మా తమ్ముడు దగ్గరుండి కొంచెం ధైర్యం చెప్పి పంపిస్తున్నాడు. సో తనైతే లోపలైతే సిజేరియన్ జరుగుతోంది. సో అందుకని మేము ఇక్కడైతే కొంచెం టెన్షన్ గా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాము, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా బయట రావాలనేసి. సో ఇక్కడైతే బేబీ సౌండ్ ఏడుపు అయితే వినిపించింది. సో అందుకని మా తమ్ముడు ఫేస్ లో కొంచెం నవ్వు అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా, ఎప్పుడెప్పుడు మా చేతుల్లోకి ఇస్తారా అనేసి తొందరగా ఉంది మాకైతే. సో అక్కడైతే సౌండ్ వినిపించింది, ఆగలేకపోతున్నాము. ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అనేసి, ఇద్దరిని చూడాలి కదా. సో అందుకనేసి ఫస్ట్ బేబీ అయితే సేఫ్, ఎందుకంటే మేము విన్నాము సౌండ్ ఏడవడము. సో బేబీ అయితే ఓకే. ఇంకా మదర్ ఎలా ఉందనేది కొంచెం టెన్షన్ తో ఉంది. బట్ ఏ బేబీ అనేది కూడా కొంచెం ఆతృతగా ఉంది. అమ్మాయా అబ్బాయి అనేది కూడా కొంచెం, ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ అది ఎవరికైనా కూడా కొంచెం ఆతృతదని ఉంటది కదా. సో అలాగా అందరూ ఎవరెవరు అనేసి అనుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇక్కడ మా మమ్మీ అయితే ఏడుస్తుంది, ఎందుకంటే మా డాడీనే రావాలనేసి ఇదనమాట. సో మా డాడీనే మళ్ళీ పుట్టాలి అనుకుంటున్నాము. సో మా డాడీ అయితే చనిపోయారు, ఒక 2 years అవుతుంది. సో అందుకని మా డాడీనే పుట్టాలని ఆమె అయితే ఏడుస్తుంది. ఆమె ఏడ్చే గురించి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది.
సో మొత్తానికి ఎవరనేది టెన్షన్ గా ఉంది. సో మా తమ్ముడు మా అమ్మ నవ్వుతుంది అనేసి కుళ్ళు జోకులు వేసి నవ్విస్తున్నాడు ఇక్కడ. నన్నైతే ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి వాడు కొద్దిసేపు తీసుకున్నాడు అలాగా కెమెరాని. సో ఇక్కడ వచ్చి అనస్థీషియా డాక్టర్ బయట వచ్చి మాకు ఒక చిన్న న్యూస్ అయితే చెప్పాడు. అది వినగానే ఇంకా అసలు నా హార్ట్ అయితే మెల్ట్ అయిపోయింది అసలు. నిర్మల అలాగా చెప్పింది అనమాట, అంటే మా మర్దలు. సో అదిగోండి బేబీ. సో ఏ బేబీ అనుకుంటున్నారో మీరైతే గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అమ్మాయి అనుకుంటున్నారా, అబ్బాయి పాప అనుకుంటున్నారా, బాబు అనుకుంటున్నారా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. సో బేబీని అయితే ఇక్కడ వెయిట్ చూస్తున్నారు. సో త్వర త్వరగా ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అని అనేసి అనుకుంటా ఉన్నాము. సో ఇక మొత్తానికి అయితే మా మమ్మీ అయితే ఎత్తుకునింది. సో ఇంకా మా మమ్మీ దగ్గర నుంచి ఇంకా ఆంటీకి అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి ఏ బాబు అనుకుంటున్నారో, ఏ బేబీ అనుకుంటున్నారు అనేది. సారీ నాకు చిన్నగా అయితే వచ్చేసింది. మొత్తానికి మా డాడీనే మళ్ళీ అయితే పుట్టేశాడు. సో ఎగ్జాక్ట్ గా ఇంకా బాబు అయితే పుట్టాడు అనమాట. సో మదర్ ని కూడా ఇంకా తీసుకొని వస్తున్నారు. మదర్ కూడా తల్లి బిడ్డ ఇద్దరు అయితే సేఫ్ అనమాట. సో నన్ను అయితే ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నాకు నేనే తీసుకుంటున్నాను మా డాడీని చేతిలో పెట్టుకొని. సో మొత్తానికి అబ్బాయి అయితే పుట్టాడు అనమాట. సో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే నా షార్ట్స్ వీడియోలో అయితే మీరు చూసినట్లయితే నేను ఒక వీడియో అయితే చేసి పెట్టున్నాను. మళ్ళీ మా డాడీనే రావాలి, మళ్ళీ మా డాడీనే పుడతాడు ఆ అమ్మాయి కడుపులో అనేది అయితే మేము చాలా బలంగా అయితే మేము కోరుకున్నాం అనమాట. సో నిజంగా దేవుడు మేము కోరుకున్న దానికి ఖచ్చితంగా బాబు అయితే మా డాడీని అయితే మళ్ళీ భూమి మీదకి అయితే తీసుకొచ్చాడనేసి మేము ఫీల్ అవుతున్నాము. సో అది కూడా మీ అందరి బ్లెస్సింగ్స్. నాకు ఆ రోజు నేను అడిగాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని. మీ అందరి బ్లెస్సింగ్స్ తోనే నిజంగా ఇది చాలా అనుకున్నది ఖచ్చితంగా అయితే జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. సో ఇంకా మా చెల్లెలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంకా మా డాడీని చూడడానికి అయితే అందరూ అయితే వచ్చేసారు. సో ఇంకా అందరూ చూస్తున్నారు. నా చిన్న కొడుకు అనమాట వీడు. వాళ్ళ అత్తకు పోయి ముద్దు పెడుతున్నాడు. వాళ్ళ అత్తకి ఇప్పుడు వాళ్ళ మామ కూడా పెట్టేశాడు. సో అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సో ఇలా ఈయన రాకతో నేనైతే హాస్పిటల్లోనే 4 days అలాగే ఉన్నాను కాబట్టి పిచ్చి పిచ్చిగా ఉన్నాను. సో డోంట్ వరీ, భయపడద్దండి. సో ఇంక మా చెల్లెలు అయితే ఊరికైతే బయలుదేరేసింది. రిటర్న్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి కదా. సో వెళ్తుంది అనమాట పిల్లల్ని తీసుకొని. ఆంటీ కూడా 4 days నిద్ర సరిగా లేదు కాబట్టి అలాగే కూర్చొని అయితే నిద్రపోశారు. సో ఇంకా గుడ్ న్యూస్ విన్నారు కదా. సో అందువల్ల ఇంకా ఇది వచ్చి నిర్మల వాళ్ళ మెయిన్ మామ అత్త వాళ్ళు అయితే వచ్చేసారు. సో ఇలా అందరూ వన్ బై వన్ అందరూ వచ్చి చూసుకొని అయితే వెళ్ళారు. సో ఇంకా డిశ్చార్జ్ టైం అనమాట. సో డిశ్చార్జ్ కావాల్సిన అన్ని చదివెట్టుకునేసి ఇంకా వాళ్ళకి దిష్టి తీయాలనేసి టెంకాయ కర్పూరం అంతా తీసుకొని వచ్చేసాము. సో ఇంకా 5 days తర్వాత మేడం అయితే డిశ్చార్జ్ చేశారు. సో ఇంకా డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నారు అనమాట. మమ్మీ అయితే దిష్టి తీస్తుంది ఇక్కడ. మొత్తానికి చాలా సేఫ్ గా చాలా సక్సెస్ఫుల్ గా అయితే మంచి శుభవార్త అయితే విన్నాము. మా ఇంట్లో అందరికి నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. సో దిష్టి తీసేసి వాళ్ళైతే కార్లో అయితే సేఫ్ గా మంచిగా అయితే ఎక్కేశారు. ఆ పాప కొంచెం స్టిచెస్ కొద్దిగా పెయిన్ ఉంటుంది కాబట్టి మా తమ్ముడు అయితే మెత్తగా రగ్గు అంతా వేసేసి బెడ్షీట్లు బాగా పెద్దగా తెచ్చాడు. సో అవన్నీ అయితే నీట్ గా పరిచేసి సేఫ్ గా అయితే కూర్చోబెట్టేసి వాడే డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసాడు. సో ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ తోనే. చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నాము, ఎప్పుడు నామకరణం, పురుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాము అది కూడా మళ్ళీ వీడియో అయితే తీసి పెడతాను. అంతే అండి. సో ఇంకా చూడండి అయితే నీట్ గా సేఫ్ గా అయితే కూర్చుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వాళ్ళైతే బయలుదేరేశారు. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.